షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో హాఫ్ అన్ అవర్లో నా ఆఫీస్ గెస్ట్ హౌస్కి గనక నువ్వు రాకపోతే ఆ నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాను. ఏంటి అంజలి, ఆఫీస్కి డ్రాప్ చేస్తానంటే అలా చూస్తున్నావు? ఆఫీస్ కి లీవ్ పెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను కార్తీక్. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. ఎందుకులే కార్తీక్, పక్క వీధిలోనే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. నా దారికి రానని బెట్ చేసావు, ఏమైంది? నీ అంతట నువ్వే నా దారిలోకి వచ్చేలా చేశాను. రా అంజలి, కలిసి ఎంజాయ్ చేద్దాం. నీ నక్క వినయాలు చూపించి ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకో. నా బిడ్డల్ని వాళ్ళ మాయలో పడేలా చేసి చివరికి మాకే ఎదురు తిరిగే స్థాయికి తీసుకొచ్చావు కదే. కాదని నువ్వు ఎదురు తిరిగితే మేము చచ్చినంత ఒట్టు. మేం వెళ్ళిపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే మీ ఆనందం కోసం మేం బాధపడ్డానికి కూడా సిద్ధమే. ఇక్కడే నిలబడి చూస్తున్నారు, వెళ్ళండి. పదండి. అంజలి, కారెక్కడమ్మా.
పిచ్చి పట్టి మీకు కన్న తండ్రిని పట్టుకొని అంత మాట అంటావా? ఏ ఎందుకనకూడదు? ఎవరో ఏదో అంటారని అబద్ధాన్ని నిజం అనుకుని నింద వేసి వాళ్ళని పంపించేశారు. ఇది చిట్టి తల్లి, ఇది పుచ్చి తల్లి. మీరిద్దరు నా పాలిట బంగారు తల్లులు. కళ్ళు వచ్చాక ప్రపంచం అంతా ఎంత ఆనందంగా కనిపిస్తుందో. పైగా నా బ్రోకి ట్విన్స్. ఆహా, వాళ్ళిద్దరిని చూస్తుంటే రిలేషన్షిప్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? టీచర్ తీసుకురా అన్న, తీసుకురా తీసుకురా. ఏమైంది? అందరు తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. జరగండి, కాస్త గాలాడనివ్వండి. జరగండి జరగండి. త్వరగా రండి, త్వరగా రండి. బండి తాళం ఎవరి దగ్గర ఉంది? బండి తాళం తీసుకురండి సార్. బండి తీయండి. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది. గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. పాడేది ఆయన, మీరు చూసుకోండి. మీరు ఇలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ ప్లీజ్ సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్, ప్లీజ్. ఈ సితారకు తీగలు తెగినై నీకు శృతి తప్పింది, ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ అక్కడ 10 నిమిషాల్లో నా కొడుకు పెళ్ళి. అర్జెంటుగా మాట్లాడాలి. ఏదో రహస్యం, నిజం, జీవితం, భవిష్యత్తు అని రమ్మన్నారు. మీ చెల్లికి మీ భార్యకి పురుడు నేనే పోశాను, గుర్తుందిగా? ఆ అబ్బాయి మీ అబ్బాయి కాదు. అన్నయ్య మీద ప్రేమతో పేగు బంధాన్ని తెంపుకొని నీ భార్యకి పునర్జన్మనిచ్చిన పుణ్యాత్పురాలు. తన ఆశ కోరిక ఎప్పటికైనా నీ ఇంటికి నీ కూతుర్ని పంపాలనే ఆశ. గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. పాడేది ఆయన, మీరు చూసుకోండి. మీరు ఇలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ ప్లీజ్ సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్, ప్లీజ్. ఈ సితారకు తీగలు తెగినై నీకు శృతి తప్పింది, ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ విమల, న్యూ అప్లికేషన్ రాయించు. ఓకే మేడం. రండి మేడం, ఫిలప్ చేయండి. వెళ్ళు. అమ్మా మంగ, అది గంగే అయితే ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. దాని తండ్రి పేరు రాస్తుందిగా, అప్పుడు పట్టుకో. అది చూడండి. వెళ్ళి పిలుచుకుని వచ్చి సైన్ చేయించుకుని తగలడు. మేడం,
ఏమండి ఏమైందండి? అయ్యో ఆనంద్ ఆనంద్ ఏమండి? అయ్యో ఏమండి ఇటు చూడండి. ఏమండి ఏమైందండి? అయ్యో సార్ సుచిత్ర ఏమండి? కదలండి, మాట్లాడండి. ఆనంద్ అయ్యో వంశీ మాట్లాడండి. ఏమండి? సార్ నక్షత్ర, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగే